దర్శకధీరుడు రాజమౌళి తెలుగు సినిమా ప్రపంచవ్యాప్తం చేసిన ఘనుడు. ఒకప్పుడు తెలుగు సినిమా కేవలం సౌత్ వరకే పరిమితం అయ్యేయి. కానీ రాజమౌళి ఎంట్రీతో తెలుగు సినిమా ఏకంగా పాన్ ఇండియా వరల్డ్ వరకు చేరింది. రాజమౌళి డైరెక్షన్లో ఫెయిల్యూర్ అనే పదమే లేదంటే అతిశయోక్తి కాదు. రాజమౌళికి కేవలం స్టార్ హీరోలతోనే కాదు, కమెడియన్ను కూడా హీరోగా మార్చి కమర్షియల్గా సక్సెస్ కొట్టగలిగే సత్తా ఆయనకు సొంతం. ఆయన దర్శకత్వంలో ఒక సినిమాలోనైనా నటించాలని స్టార్ హీరోలు, హీరోయిన్స్ భావిస్తారు. ఆయన సినిమా కోసం ఎన్ని సంవత్సరాలైనా వేచి ఉంటారు. అలాంటి రాజమౌళి దివంగత హీరో ఉదయ్ కిరణ్ కోసం ఒక కథ రాసుకున్నారట. ఇంతకే ఆ సినిమా ఏంటి? వారిద్దరు కాంబోలో మిస్ అయిన సినిమా ఏంటంటే, సినీ ఇండస్ట్రీలో ఉదయ్ కిరణ్ ఓ ధృవతార మొదటి సినిమా చిత్రంతోనే సూపర్ డూపర్ హిట్ అందుకున్నాడు. ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకంగా గుర్తింపు కూడా తెచ్చుకున్నాడు. వరుసగా లవ్ స్టోరీస్ చేస్తూ యూత్లో మంచి క్రేజ్ సొంతం చేసుకున్నాడు. ఆయన నటించిన చిత్రం నువ్వు నేను, మనసంతా నువ్వే వంటి సినిమాలు ఇండస్ట్రీలో బ్లాక్ బస్టర్గా హిట్ నిలిచాయి. దీంతో ఉదయ్ కిరణ్ పేరు టాలీవుడ్లో మారుమోగింది. ఈ క్రమంలో వరుస సినిమా ఆఫర్లు చేసుకుంటూ విజయాలు అందుకున్నాడు. స్టార్ హీరోగా ఎదిగిపోయాడనే సమయంలో ఏం జరిగిందో తెలియదు కానీ వరుసగా సినిమాలు దూరం కావటం, తాను నటించిన సినిమాలు ఫెయిల్ కావటం, దీంతో మార్కెట్లో అతని పాపులారిటీ పడిపోవటం, ఇలా క్రమంగా ఉదయ్ కిరణ్ డౌన్ అయ్యాడు. అయితే కావాలని కొందరు అతనిపై కుట్ర చేశారని ఇండస్ట్రీలో టాక్. అయితే కొందరు ఎంతవరకు ఇది నిజమో తెలియదు కానీ ఉదయ్ కిరణ్ కొన్ని స్వీయ తప్పిదాలు కూడా అతని డౌన్ ఫాల్ కు కారణమని కొందరు భావిస్తున్నారు. అందులో ఉదయ్ కిరణ్ తన కెరియర్ పిక్ స్టేజ్ లో ఉన్నప్పుడు కొన్ని బ్లాక్ బస్టర్ మూవీస్ ను మిస్ చేసుకున్నాడనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అలా దర్శకధీరుడు రాజమౌళి ఆఫర్ కూడా ఉందట. టాలీవుడ్లో యూత్ను అట్రాక్ట్ చేసే హీరోలలో మొదటి వరుసలో ఉన్న ఉదయ్ కిరణ్తో రాజమౌళి ఓ సినిమా చేయాలని ప్లాన్ చేసుకున్నారట. స్టూడెంట్ నెంబర్ 1 సినిమా సమయంలోనే ఆ సినిమాకు సంబంధించిన స్టోరీ కూడా పూర్తి చేశాడట. ఈ కథ ఉదయ్ కిరణ్ వరకు కూడా వెళ్ళిందంట. అయితే ఏమైందో తెలియదు కానీ ఉదయ్ కిరణ్ ప్లేస్లో నితిన్ని తీసుకున్నారట. ఆ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. అదే సై. ఈ మూవీ ఎలాంటి బ్లాక్ బస్టర్ హిట్గా మారిందో అందరికీ తెలిసిందే. నితిన్ కెరియర్లో ఓ మైల్ స్టోన్గా నిలిచింది. ఒకవేళ ఇదే సినిమా నితిన్కి బదులుగా ఉదయ్ కిరణ్ నటించిన ఉదయ్ కిరణ్ గ్రాఫ్లో మరో లెవెల్ ఉండేది. ఆయనకు సినిమా ఆఫర్లు మరో విధంగా వచ్చేవి. రాజమౌళి సినిమా చేసి ఉంటే ఆయన ఆర్థికంగా కష్టాలు వచ్చేవి కావని, మానసిక ఒత్తిడి ఉండేది కాదని ఉదయ్ కిరణ్ ఫ్యాన్స్ అండ్ మూవీ లవర్స్ కూడా భావించారు. ఇక నిజానికి ఉదయ్ కిరణ్ ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండానే సినిమా ఇండస్ట్రీకి స్టార్ హీరోగా సక్సెస్ అందుకున్నాడు. ఆయన ఎంత తొందరగా స్టార్ హీరో అయ్యాడో అంత తొందరగా డౌన్ అయ్యారు. లవర్ బాయ్గా మంచి గుర్తింపు తెంచుకున్నాడు. ఉదయ్ కిరణ్ మరణం ఇప్పటికీ ఆయన అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారనేది కూడా వాస్తవమే. చూశారు కదా ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి.